చేస్తే డిసెంబర్ 20న అమరావతి ప్రాంత రైతులు ఎవరైతే 33,000 ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం తమ కష్టార్జితంగా సంపాదించుకున్న భూముల్ని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారో 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు, ఆ ఎకరాల యజమానులుగా ఉన్న 29,000 మంది రైతులు, అన్ని కులాలు తెలంగాణలో సబ్బండ వర్ణాలు అంటాం, అట్లా అన్ని కులాల వాళ్ళు భూములు దారాదత్తం చేశారు ప్రభుత్వానికి. ఈ మహనీయుడు పెద్ద మనిషి వచ్చి 3 రాజధానులు, అమరావతిలో రాజధాని ఉండదు, వైజాగ్ వెళ్ళిపోద్ది, అమరావతిలో శాసనసభ అసెంబ్లీ మాత్రమే ఉంటుంది అని ఆల్రెడీ కర్నూలు హైకోర్టు తీసుకెళ్తామని రకరకాలుగా మాట్లాడేసరికి ఒక్కసారిగా గుండెలు అవిసిపోయినాయి. ఆ ప్రాంత రైతులు దాదాపు 29 గ్రామాల రైతుల గుండెలు అవిసిపోయినాయి. వాళ్ళు కక్కలేక మింగలేక ఏం అర్థం కాల వాళ్ళకు. అసలు కాళ్ళు చేతులు తిమ్మిర్లెక్కితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. 2 రోజుల్లో ఆలోచించుకుని 20వ తేదీన ఉద్యమం స్టార్ట్ అయింది. అదే అమరావతి పరిరక్షణ ఉద్యమం. ఆ రోజు నుంచి నిన్నటి వరకు 1630 రోజులు. ఇవాళ చూస్తున్న ఫలితాలు ఎలాగైతే ఒక వరల్డ్ రికార్డ్ అనుకుంటున్నామో, ఈ ఉద్యమం కూడా ఒక వరల్డ్ రికార్డ్. 1630 రోజులు సాగిన ఒక రైతు ఉద్యమం. పైగా ఆ రైతు ఉద్యమంలో రైతులున్నారు, మహిళలున్నారు, దళితులున్నారు, బహుజనులున్నారు, మైనార్టీలున్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు లేరు వీళ్ళు ఉన్నారని చెప్పడానికి లేదు. వృద్ధులున్నారు, పిల్లలున్నారు, అందరున్నారు. ఇంతమందితో కలిసి చేసిన ఈ 1630 రోజుల ఉద్యమం ఒక చరిత్ర. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఎన్నికల్లో అమరావతిని చాలామంది చాలా రకాలుగా తూలనాడారు, ఒక రకంగా ఎగతాళి చేశారు, దోపిడీ అన్నారు, అమరావతి అన్నారు, కమ్మరావతి అన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారన్నారు, ఏదేదో వాళ్ళకు తోచింది చాలా చండాలంగా మాట్లాడిన వారు ఉన్నారు, ఉద్యమం చేస్తున్న మహిళల్ని బీభత్సంగా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, నోరు బారేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఏమాత్రం సంస్కారం లేకుండా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. స్వయంగా ప్రభుత్వమే రాజహింసకు దిగింది అక్కడ మహిళల మీద, రైతుల మీద, దళితుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేంత దాష్టీకానికి ఒడిగట్టింది ప్రభుత్వం. ఇన్ని జరుగుతుంటే రైతులు కొత్త ఉడికిపోయారు కదా. ఆ ప్రాంతంలో మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేయాలనే ధైర్యం ఎవరికైనా వస్తుందా అసలు? ఇక్కడ ప్రజలు మనకు ఓట్లు అయ్యారా బాబు, చేసి ఆ 10 లక్షలో 20 లక్షలో కోటో 10 కోట్లో ఖర్చు పెట్టడం కూడా వేస్ట్ అని అనుకుంటాడు ఎవడైనా. అలాంటిది అక్కడ పోటీ ఎలా జరిగిందనేది ఒకటి ఆశ్చర్యకరమైన విషయం. సరే, జరిగితే జరిగింది, ప్రజాస్వామ్యం కాబట్టి ఎవడైనా వేయచ్చు, నామినేషన్ వేసేయచ్చు, పోటీ చేసుకోవచ్చు. ఓట్లు ఎలా పడ్డాయి అర్థం కాని విషయం. విశాఖలో రాజధాని పెడతానంటే నువ్వు వద్దు, నీ రాజధాని వద్దు అని చెప్పి ఈడ్చుకొట్టారు. అక్కడ బొత్స సత్యనారాయణ గారిని కూడా ఓడించారు అమరావతి హైమావతి అని మాట్లాడినందుకు. అక్కడ ఏది ఎడారి అన్నందుకు స్పీకర్ని ఓడించారు. బూతులు తిట్టినందుకు ధర్మాన కృష్ణదాసుని, ధర్మాన ప్రసాదరావు అన్నదమ్ములు ఇద్దరిని ఓడించారు. ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే. గుడివాడ అమర్నాథుని ఓడించారు, సీదిరి అప్పలరాజుని ఓడించారు, మంత్రులు అందరూ. అదే చెప్పబోతున్నా. ఇప్పుడు మీకు అక్కడ ఓడించారు, రాయలసీమ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది వైసీపీ. 52 స్థానాల్లో కేవలం 7 మాత్రమే గెలిచారు, 45 స్థానాల్లో కూటమి గెలిచింది. మరి కృష్ణా గుంటూరు పరిస్థితి ఏంటి? పేరుకి క్లీన్ స్వీప్ అయినాయి నిజమే, కానీ అక్కడ వచ్చిన ఓట్లు చూస్తుంటే సత్తెనపల్లిలో అమరావతి మీద అంబటి రాంబాబుకి అక్కిన విషయం ఎంతండి? తలుచుకుంటే ఏమనిపిస్తుంది? శిరీష, మీరు ఉద్యమంలో ఉన్నారు, మీ మీద ఎస్సీ కేసు పెట్టారు, మిమ్మల్ని చంపడానికి పోలీసులు ట్రై చేశారు, నకిలీ పోలీసులు మిమ్మల్ని హింసించారు కదా శిరీష. అక్కడ అంబటి రాంబాబుకి వచ్చిన ఓట్లు 70,000 సుమారుగా. ఏంటిది? ఇది ఎలా సాధ్యం? పైగా మరి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు ఎక్కడ ఆశ్చర్యం వేస్తుందంటే, స్వయంగా తాడికొండలో మీ క్యాపిటల్ ఉన్న ప్రాంతంలో పోటీ చేసిన మేకతోటి సుచరిత, ఆవిడకు వచ్చిన
ఓట్లు ఎన్నమ్మా సుమారుగా 70,000 పైన వచ్చిన ఆవిడ కూడా. ఎలా ఇది? ఆవిడ పోటీకి రావడమే ధైర్యం. ఇంతమంది 70,000 మంది ఓట్లు వేశారంటే 70,000 మంది జగన్ చేసిన దాస్యకాన్ని సమర్థించినట్టే అనుకోవాలా, లేకపోతే ఓట్లకు ఆ డబ్బులకు అమ్ముడు పోయారనుకోవాలా? మీకేమనిపిస్తుంది శిరీష? నమస్తే అండి. నమస్తే. ముందుగా నాతోటి ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, అలాగే అమరావతి కోసం పోరాటం చేసిన బాలకోటయ్యకి కానివ్వండి, పట్టాభి గారు కానివ్వండి, విజయ్ కుమార్ గారు, మీరు అందరికి కూడాను, అన్నిటికంటే ముఖ్యంగా మీడియా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ అందరికి కూడాను, ముఖ్యంగా వెంకటకృష్ణ గారు మీకు, ఎందుకంటే అమరావతి ఉద్యమానికి వెన్నంటి నిలిచారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతికి సపోర్ట్ చేసి మా పాదయాత్రలో కూడా మా వెన్నంటి నడిచిన రాష్ట్ర ప్రజలకు కూడా అమరావతి మహిళగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇకపోతే అమరావతిలో వేసిన ఓట్ల గురించి అడుగుతున్నారండి. వాస్తవానికి అమరావతి ప్రాంతంలో, అది తాడికొండ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి మహిళ, నేను చెప్పానండి, మొదట్లోనూ చెప్పాను, ఆమె అమరావతి ద్రోహి, మహిళా ద్రోహి, దళిత ద్రోహి, రైతు ద్రోహి, ప్రాంతీయ ద్రోహి. ఆమె అక్కడ లోకల్, ఫిరంగిపురం లోకల్. ఆమె ఇన్ని ఉన్నా కూడా ఆమెను తీసుకొచ్చి అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు అంటే కారణం ఏంటంటే ఆయన చెప్పేటువంటి అబద్ధాల మీద, ఆయన యొక్క నయవంచన మీద ఆయనకు నమ్మకం అండి. జనాల్ని నయవంచన చేయడంలో ఆయన దిట్ట కాబట్టి ఇంకా మళ్ళీ మరొకసారి మోసం నేనేం చెప్పినా గానీ అక్కడ ప్రజలు నమ్ముతారు. గతంలో వాస్తవానికి ఆయన మర్చిపోయిన పాయింట్ ఏంటంటే అమరావతి రాజధానిగా ఉంటుంది అన్నారు కాబట్టి కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో ఆయనకి, కృష్ణా గుంటూరు ప్రాంతాలే కాదండి రాష్ట్రం మొత్తంలో కూడా ఆయనకి 151 సీట్లు రావడానికి ఆయన ఎంచుకున్న నినాదం అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది, అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళారు. కానీ ఆయన మర్చిపోయింది ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మోసం చేద్దామని ట్రై చేశారు. కొంతమంది అమాయక ప్రజలు ఉంటారు కదండి, ఈయన ఇచ్చిన డబ్బులు అని అనటం కంటే ఈయన మోసాలు, లేదంటే అంత నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు ప్రాంతం మీద కానివ్వండి, అమరావతి మీద కానివ్వండి, కొంతమంది వయోవృద్ధులు ఉంటారు కదండి, ముసలి వాళ్ళు, వాళ్ళ ఓట్లు పడి ఉండొచ్చు. రెండోది ఈయన మోసాలకు బలైన వాళ్ళు అని చెప్పి నేనైతే అంటానండి. ఇప్పటికి కూడా ఆయనకు ఓట్లు వేశారు ఆమెకి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా కూడాను వాళ్ళు మోసం చేసుకున్న వాళ్ళనే మేము అంటామండి. ఎందుకంటే 4.5 సంవత్సరాలుగా రోడ్ల మీద కూర్చొని ఒక ప్రాంతం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి మహిళలు కంటనీరు పెడుతూ ఉంటే కూడా కనీసం కన్నెత్తి చూడనటువంటి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గా ఉండి ప్రాంతం వైపు, నా ప్రాంత ప్రజలు ఇంత అల్లాడిపోతున్నారు, ఒకవేళ అమరావతి డెవలప్ అయితే నా ప్రాంతం డెవలప్ అవుతుంది, నా ప్రాంత ప్రజలు, నా కులం దళితులు ఎక్కువగా అగ్రభాగం భూమి ఇచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు దళితులు 32% ఇచ్చారండి. అలాంటి దళితులకి అసైన్డ్ భూములు, కౌలు లేవు, ఇప్పటికీ మాకు కౌలు అయినా కూడా ఆమె ఒక్కరోజు కూడా కన్నెత్తి చూడకపోగా మహిళలపై ఆమె ఉన్నప్పుడు చేసినటువంటి దాష్టికాలు వర్ణనాతీతం. చేతులకి, ఎస్సీలకు చేతులకు సంఖ్యలు వేయించినటువంటి ఘనత కూడా ఏమికేనండి, మేకతోటి సుచరితకి. అయినా కూడా ఇప్పుడు అన్ని ఓట్లు ఎందుకు వచ్చినాయని మీరు అడిగారు. నిజంగా అది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే ఆమె ఒకసారి డాటా అంతా చూస్తుంటే ఆమె ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతం 4 నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది నాకు తెలిసినంత వరకు, రైట్? ఏది తాడికొండ, మంగళగిరి, పత్తిపాడు, కొద్దిగా పెదకూరపాడు బార్డర్స్, అంతే కదా, రాజధాని ఉంది కదా, 4 నియోజకవర్గాలు. ఈ 4 నియోజకవర్గాల్లో మీరు ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ పెదకూరపాడు తీసుకుంటే వైసీపీ అభ్యర్థికి 91,000 ఓట్లు వచ్చాయి, 91,000. తర్వాత తాడికొండ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మేకతోటి సుచరితకి 69,000 ఓట్లు వచ్చాయి. మంగళగిరి లోకేష్ గారు పోటీ చేసిన చోట 76,000 వచ్చాయి, 76,000. తర్వాత పొన్నూరు 77,000. సో ఇట్లా ఇన్ని ఓట్లు రాజధాని ప్రాంతంలోనే వచ్చాయి అంటే ఒక రకంగా ఆషామాషి వ్యవహారం ఏం కాదు ఇది. శిరీష, అసలు ఎక్కడ చర్చ జరిగిందా? ఈసారి మనం అందరం ఇంత ఉద్యమం చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలుగా మనం ఎవరికి ఓట్లు వేసుకోవాలి, ఈ వైసీపీని తిప్పికొట్టాలి, వీళ్ళ అభ్యర్థి, అసలు ఈ చర్చ జరగలేదా? డబ్బులిస్తే తీసుకున్నారు 5,000 10,000 ఓటుకింతని. వాస్తవానికి అమరావతి ఉద్యమం శిబిరాల వరకే పరిమితం అవ్వలేదండి.
ఎలక్షన్ టైంలో అమరావతి రైతులు మహిళలు అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా క్యాంపెయిన్ చేశారండి. మేము అడిగింది ఒకటే, మా భవిష్యత్తు కోసం కాదు, మీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. కాకపోతే తొలి దెబ్బ మాకు తగిలింది, రేపు ఇంకోసారి మోసపోకూడదని చెప్పి మేము ప్రతి ఒక్క గ్రామం కాదండి, ప్రతి గడపను కూడా టచ్ చేసి మేము ఎక్స్ప్లెయిన్ చేసి మరీ క్యాంపెయిన్ చేసామండి. అయినా కూడా ప్రజలు ఇంకా ఇంత అవివేకంలో అజ్ఞానంలో ఉన్నారంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్న అమరావతి 29,000 మంది రైతుల్ని, 29 గ్రామాల ప్రజలు కాదండి, ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశాడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో పౌరుషం ఉంది కాబట్టే ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంకా కాస్త కూస్తే ఎక్కడో మరి ఆయన మీద ఏమన్నా ఆయన ఇచ్చిన తాయిలాల మీదో ఆయన చెప్పిన మాటల మీద ఆయన మోసానికి బలైపోయారు అన్నారండి. ఆ ఓటు వేసిన వాళ్ళు కూడా నిజంగా బలైనట్టేనండి. అంటే గెలవలేదు కానీ ఓటైతే వేశారు కదా, వేస్తేనే కదా అన్ని ఓట్లు వచ్చినాయి. ఈ రోజు మేము సగర్వంగా చెప్పుకునే వాళ్ళం కదండి, మా ఏరియాలో అసలు ఒక్క ఓటు కూడా పడలేదనని. కానీ ఒక్క విషయం అయితే మేము గర్వంగా చెప్పుకుంటామండి, అమరావతి ప్రాంతంలో అన్నాళ్ళు ఆ పెయిట్ టెంట్ ఒకటి వేశారు. కానీ ఎవరు కూడా కూటికి లేకపోయినా, కూలీ పనులు లేకపోయినా కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళే ఉన్నారు. కానీ ఎవరు కూడా అక్కడికి అడుగు పెట్టింది లేదు, అక్కడికి పోయింది లేదు. బయట నుండి వచ్చిన వాళ్ళు బయట నుండి వచ్చినట్టే వెళ్ళిపోయారు. కానీ మీరు అనొచ్చు ఆ టెంటుని ఎందుకు ఉండనిచ్చారు అని. మాకు అక్కడ మేము రైతు బిడ్డలం కాబట్టి సంయమనం పాటిస్తూ ఎక్కడా కూడా ఒక చిన్న అవాంఛనీయ సంఘటన కూడా మేము చేయకుండా అహింసా మార్గంలో మా ఉద్యమాన్ని నడిపాం కాబట్టి అక్కడ వాళ్ళు టెంట్ వేసుకోగలిగారు. నిజంగా ఆ వైసీపీ బ్యాచ్ లో ఉన్నటువంటి అరాచకమైనటువంటి మనస్తత్వం మా అమరావతి రైతుల్లోనే ఉంటే ఆ తాడేపల్లి ప్యాలెస్ అనేది అక్కడ ఉండేది కాదు, జగన్మోహన్ రెడ్డి ఈ ఏరియాలోనే ఉండేవాడు కాదండి. నిజానికి మాకు చేసిన అన్యాయానికి మేము చేయాల్సింది. సో మీరు మీ దగ్గర ఉన్న వైసీపీకి 12,000 ఓట్లు వేసిన పరిస్థితి పూర్తిగా ఒక రకమైన బలహీన మనస్తత్వం అంటారు మీరు, అంతేనా? రైట్. వాళ్ళు అవివేకంలో ఉన్నారండి, ఇంకా అజ్ఞానంలో ఉన్నారు. ఒక పక్కన ప్రాంతం ఎడారి శ్మశానం వారు వర్ణించి వాళ్ళు చెప్పిన మాటలకి అనుగుణంగా ముళ్ళ కంపలు చెట్ల అడవుల్లాగా ఒక పక్క కట్టిన కట్టడాలను కూడా నిరుపయోగం బూత్ బంగ్లాలాగా మార్చుతూ ఉన్నా కూడా వైసీపీకి ఓటు వేశారు అంటే వాళ్ళు ఇంకా ఏమనాలండి వాళ్ళని? వాళ్ళ అజ్ఞానం అనాలా, లేకపోతే అవివేకంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాయనాలండి? రైట్ శిరీష, ఇదే కీలకమైన ఈ ప్రాంతంలో మిగతా ప్రాంతాలు నేనేమంటానంటే, ఇప్పుడు వైజాగ్ ఉంది, సపోజ్ వైజాగ్లో రాజధాని ఇస్తామని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయినా పల్లా శ్రీనివాసరావుకి 95,000 మెజార్టీ వచ్చింది, గంటా శ్రీనివాసరావుకి 93,000 వచ్చింది, లోకేష్ గారి కంటే ఎక్కువ వచ్చింది అక్కడ. ఏది రాజధాని ఇస్తామంటే కూడా అక్కడ ప్రజలు కూటమికి ఓట్లు వేశారు. ఇక్కడేమో రాజధాని తీసేస్తామంటే ఓడితే ఓడిచ్చిండొచ్చు, కానీ అన్ని ఓట్లు 80,000 90,000 అది ఎట్లా సాధ్యం ప్రజలకి? అంటే మండలేదా ఈ ఉద్యమం? వాళ్ళకి రాజధాని పొద్దుపోయింది అనుకున్నారా 80,000 మంది ఒక్కొక్కళ్ళు? వెంకటకృష్ణ గారు, నాకు ఒక్క 2 నిమిషాలు అడ్డు చెప్పమాకండి. చెప్పను. పెట్టిన అన్నం గిన్నెని పక్కకు లాగమాకండి. మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్తా. దానికి ముందు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన ఒక అంశం ఉంది మీ ద్వారా. ఎందుకంటే ఈ యుద్ధంలో ఏబిఎన్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ ఫైటర్. మీ యజమాన్యం కానీ మీరు కానీ మాతో నడిచినోళ్ళు, మా స్వరం లేని స్వరాలకు మీరు గలాలుగా మారినోళ్ళు, తద్వారా ఇబ్బంది పడ్డోళ్ళు. మీకు హరిశ్చంద్రుడు భార్యాబిడ్డలను వేసుకొని కష్టాలు రాజ్యం విడిపోయిన తర్వాత పుణ్యక్షేత్రమైన వారణాసి వెళ్తాడంట. వెళ్ళి హరిశ్చంద్రుడు అంటాడు, దేవి కష్టములు ఎట్లున్నానో పుణ్యక్షేత్రమైన వారణాసిని చూడు అంటాడు. అంటే ఆ వారణాసిని చూస్తే కష్టాలన్నీ మర్చిపోతాయి. మేము అలాగనే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇచ్చిన తీర్పుకి 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా పడ్డ కష్టాలు ఉన్నాయి చూసారా, ఆ వేదనను మర్చిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదండి, ఆయన మీద కూడా కోపం లేదు. అంటే అంత దివ్యంగా పుణ్యక్షేత్రంలా కనిపించింది. నేను ఈ సందర్భంగా జరిగిందంటే, నిన్న జరిగిన ఎన్నికల ప్రక్రియ కౌరవ వధ జరిగిందండి. దీన్ని సాధారణంగా మీరు సునామీ అంటారు, నా భాషలో ఊచకోత అంటారు, ఓటర్ల ఊచకోత. అంటే మేము 101 మంది ఉన్నాం, 5గురు పంచపాండవులు ఏం చేస్తారు, మమ్మల్ని తరిమేద్దాం అడవులకి అని తరిమేస్తే, వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకుంటే, ద్రౌపదిని వివస్త్రణ చేస్తే,
తిరిగి వచ్చిన 5 పాండవులు ఎలా అయితే కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు వధించారో 101 మందిని 51 మంది ఎమ్మెల్యేలను కూడా వైసీపీ ఎమ్మెల్యేలని తునకలు చేశారు. 26 మంది మంత్రుల్లో 25 మంది మంత్రుల తలలు ఎగిరిపడ్డేశారు వెంకటకృష్ణ గారు. గొడ్డలెప్పదీసి మాట్లాడిన మంత్రులు పోలింగ్ బూతుల నుంచి పరారయ్యారండి. మీరు ఈ విజయాన్ని కాంక్షించండి. రాష్ట్ర ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఉద్యమకారులుగా మేము పంచపక్ష పరమాన్నాలుగా మేమేనాడని చెప్పాం సార్ వెంకటకృష్ణ గారు. ప్రజాస్వామ్యం ఇదిగో ఎలా ఉంటుంది. నాకు అధికారం ఇచ్చారు కదా అని చెప్పేసి అని నెత్తిన 2 కొమ్ములు పెట్టుకొని పోట్ల గెత్తలాగా కనబడ్డోన్నల్లా కుమ్మితే ఆ కొమ్ములు ఎరగదీస్తారు. ఇంకో రెండో మాట కూడా చెప్తా. ఏదో రామలక్ష్మణులు 2 అడవులకు వచ్చారంట, ఆడి భార్యని ఎత్తుకుపోదాం అన్న రావణాసురుడు కులికితే వానర సైన్యాన్ని కలుపుకొని లంకని భస్మీపట్నం చేసినట్టు వైసీపీ 151 మంది ఎమ్మెల్యే పంచుకోవటని నేను అంటున్నానని కాదండి, భావోద్వేగం అని కూడా కాదు, అంత పరాక్రమంతో ఇచ్చిన విజయాన్ని నా తెలుగు ఓటర్ని అన్ని సమస్త కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రైతులు, ఉద్యోగస్తులు, అంగన్వాడీ టీచర్లు ఇచ్చిన విజయ పతాకండే. దాన్ని ఆస్వాదిద్దాం, దాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం. మీకు 2 మాటల్లో చెప్పాలంటే మొత్తం నిన్న జరిగిన కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో మిత్రులు, శ్రేయోభిలాషులు శ్రీకాకుళం చితగొట్టింది, విజయనగరం వెరగొట్టింది, విశాఖ విసిరేసింది, తూర్పుగోదావరి తరిమేసింది, పశ్చిమ గోదావరి పాతరేసింది, కృష్ణా కూల్చేసింది, గుంటూరు కారం కొట్టింది, ఒంగోలు ఓడగొట్టింది, నెల్లూరు నేల కూల్చింది, చిత్తూరు చీగొట్టింది, కడప కాల్చేసింది, కర్నూలు ఖతం చేసింది, అనంతపురం అంతం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి 1-1 బహుమతిగా ఇచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం 10/10. సరే, ఇప్పుడు ఆ లెక్క కాదు. ఈ గణాంకాలన్నీ దీనికోసం చెప్తాం. మాకు 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ 36 అసెంబ్లీ నేను అనేది ఏంటంటే నేను అమరావతికి వస్తున్నా. మీరు అన్ని సీట్లు ఓడించారు, ఓడిపోయారు, అన్ని సీట్లు వాళ్ళు ఓడిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ఆలోచన చేయడానికి బేసే చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధాని పెడతానని చెప్పి ఇక్కడ ఇంత డెవలప్మెంట్ తీసుకొస్తుంటే వీళ్ళకి బుద్ధి లేకుండా, వీళ్ళకి సిగ్గు లేకుండా మనలే గెలిపించారు. ఎక్కడ తాడికొండ కానీ, మంగళగిరి కానీ, పెదకూరపాడు కానీ, దాని పక్కన ఉన్న ఇంకేమున్నాయి ఇక్కడ పత్తిపాడు, మొత్తం గుంటూరు జిల్లా మొత్తం ఆల్మోస్ట్ గుంటూరులో ఏమొచ్చినాయి అప్పుడు టీడీపీకి 2 కదా. అవును, 2. కృష్ణాలో కూడా అంతే. సో ఇంత చేస్తే వీళ్ళకి కృతజ్ఞత లేకుండా ఓడించారు, మనమేనా ఎందుకు ఉంచాలని దీన్ని ముక్కలు చేసేద్దామని చెప్పి ఆయనకు ఆలోచన వచ్చిందని చాలా మంది విశ్లేషించారు. అయినా మీ ప్రజలు అన్ని వేల ఓట్లు ఇచ్చారు అనే దగ్గరే నా ఆలోచన మొదలైంది. అవును, కాదు వెంకటకృష్ణ గారు, మీకు జాలి కలగటం లేదా? ఎందుకు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు 25,000 రూపాయల పైనే, 25,000 ఓట్ల పైనే ప్రతి మెజార్టీ కూడా బంపర్ మెజార్టీ. 90,000, 70,000 చాలా ఎంపీలకి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అవన్నీ వేరే చోట రావచ్చండి. 90,000, 50,000 చాలా మంది. మీ ప్రాంతంలో 0 ఉండాలి. అసలు నేను మాట చెప్తున్నా, మీ ప్రాంతంలో అవతల వాళ్ళకి 0 ఓట్లు ఉండే అట్లా ఉండాలి. నేను మాట చెప్తున్నా వెంకటకృష్ణ గారు, మొన్న కూటమి పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చేసిన ప్రధానమైన ప్రచారాస్త్రం, ఎన్నికల అస్త్రం 1 అభివృద్ధి లేమి, 2 అరాచక పరిపాలన. ఈ నేపథ్యంలో మీకు కొన్ని చోట్ల అంటే ఎన్నికల్లో ఆయా సందర్భాలు వస్తాయి కాబట్టి అక్కడ అభ్యర్థుల ఫ్యాక్టరు లేదా అక్కడ సమీకరణ పనితీరు కూడా కొంత చూసుకుంటుంది. ఏదైనా సరే 6,000 అంటే మన వైసీపీకి వచ్చింది తాటికొండల మెజార్టీ. ఈ రోజున దాదాపుగా శ్రావణ గారికి వచ్చింది 20,000 పైచిలుక. కాబట్టి మొన్న ఆ తాడికొండ పోయినందుకే మన పాదయాత్రలో కూడా మమ్మల్ని వైసీపీ వాళ్ళు అవమానంగా చేశారు. ఇదంతా కూడా ఏంటంటే ఓడించాం కదా, 2 జిల్లాలు స్వీప్ చేశాం కదా అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది మీకు. దాన్ని ఎంజాయ్ చేయండి. కానీ ముప్పు పొంచి ఉంది. 70,000 మంది 80,000 మంది వైసీపీ ఓట్లు వేశారంటే వాళ్ళు ఆ 3 రాజధానులు వ్యతిరేకిస్తున్నారు అమరావతి ప్రాంతంలోనే అనేది 3 రాజధానులు స్వాగతిస్తున్నారు. అంతే కదా. అసలు 3 రాజధానులకు సంబంధించిన విషయమే కాదు సార్. మనం ఓట్ షేర్ విషయానికి వద్దాము. ఓట్ షేర్ విషయానికి వస్తే
చెప్పండి గారు, పట్టాభి గారు చెప్పండి. నేను దీని మీద మీరు అడిగిన ఈ ప్రశ్న తాడికొండ ఈ గాజువాక్ మీరు ఏదైతే చెప్పారో దీని మీద క్లారిటీ ఇవ్వాలి నేను. చెప్పండి. ఇప్పుడు తాడికొండ విషయానికి వద్దాం వికే గారు. తాడికొండలో మొన్న తెనాలి శ్రావణ్ కుమార్ గారికి 40,000 మెజారిటీ వచ్చింది. తాడికొండ అసెంబ్లీ ఏర్పాటైంది 1967లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ మెజారిటీ ఇన్ తాడికొండ అసెంబ్లీ మొన్నే వచ్చింది 40,000. గతంలో మీరు తాడికొండ అసెంబ్లీ మెజారిటీలు చూస్తే 2019లో 4,000 ఏది శ్రీదేవి గారికి, 2014లో డొక్కా గారికి 7,000, 2009లో డొక్కా గారికి 3,000, 2004లో గెలిచిన వ్యక్తికి 16,000, 99లో 5,000, 89లో 2,000, 85లో 2,600. ఇవి మెజారిటీలు తాడికొండ. 40,000 మెజారిటీ తాడికొండ చరిత్రలోనే లేదు. మీరు ఇది అండర్లైన్ చేసుకోవాలి. రెండోది, మీరు గాజువాకతో పోలుస్తా ఉన్నారు ఇవాళ తాడికొండని. దానికి కూడా చెప్తాను నేను. తాడికొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఓటర్స్ 2 లక్షలండి. 2 లక్షల ఓటర్లు ఉన్న తాడికొండ కాన్స్టిట్యున్సీలో తెనాలి శ్రావణ్ కుమార్ గారికి మొన్న పడినటువంటి ఓట్లు 1,10,000. అంటే దాదాపుగా 55% మంది తాడికొండ ఓటర్లు తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ఓటేశారు. మీరు ఏదైతే గాజువాకతో పోలుస్తా ఉన్నారో గాజువాక కాన్స్టిట్యున్సీలో ఓటర్లు ఎక్కువండి. గాజువాక కాన్స్టిట్యున్సీలో ఓటర్లు 3,10,000, 3,10,000 మంది. కాబట్టి అక్కడ సాధారణంగానే మెజారిటీలు ఎక్కువ ఉంటాయి. 3,10,000 మంది ఓటర్లలో పల్లా శ్రీనివాస్ గారికి వచ్చింది 1,57,000. అంటే 50.7%. 50.7% ఆఫ్ గాజువాక ఓటర్స్ ఓటెడ్ ఫర్ పల్లా శ్రీనివాస్ గారు. వేరాజ్ 54 అంటే దాదాపు 55% ఆఫ్ తాడికొండ ఓటర్స్ ఓటెడ్ ఫర్ తెనాలి శ్రావణ్ కుమార్ గారు. కాబట్టి అమరావతి రైతుల యొక్క ఆగ్రహం కానీ అమరావతి ఉద్యమం యొక్క ఫలితం కానీ బాగానే కనపడింది. మనం ఏమి దాన్ని చిన్నబుచ్చక్కర్లేదు. ఇవాళ నేను పర్సంటేజ్లు చెప్పా. గాజువాక కంటే కూడా పర్సంటేజ్ల విషయంగా అమరావతి ఓటర్లు తాడికొండ వాళ్ళు 55% తెనాలి శ్రావణ్ కుమార్ గారి పక్షాన్ని నిలిచారు. నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎక్కువ కాబట్టి ఇవాళ పల్లా గారు టాప్. అని నేనేం తక్కువ చేయట్లా. పల్లా శ్రీనివాస్ గారి విజయాన్ని నేను తక్కువ చేయట్లేదు. కానీ ఏదైతే తాడికొండ గాజువాక కంపారిజన్ కరెక్ట్ కాదంటా ఉన్నా. తాడికొండ 2 లక్షల ఓటర్లు ఉన్న కాన్స్టిట్యున్సీ, గాజువాక 3 లక్షలు ఉన్న ఓటర్లు ఉన్న కాన్స్టిట్యున్సీ. కాబట్టి ఇద్దరు విజేతలే. అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం యొక్క ఫలితం గాజువాక కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజారిటీ ఇన్ ద స్టేట్ పల్లా గారికి దక్కింది. అమరావతి ఉద్యమం యొక్క ఫలితం తాడికొండ చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి మెజారిటీ తాడికొండలో మనకు కనపడింది. కాబట్టి 2 ఉద్యమాల ఫలితాలు మనకి బ్రహ్మాండంగా కనపడ్డాయి. కాబట్టి అమరావతి ఉద్యమం తాడికొండకే పరిమితం కాదు, రాష్ట్రంలో మొత్తం నియోజకవర్గాలు. రాజమండ్రి వెళ్తే పెట్రోల్ పొట్లాలు వేశారు, మర్చిపోతే ఎట్లా అండి? పెట్రోల్ పొట్లాలు వేశారు, అన్నం పెట్టనివ్వలేదు. తిరుపతి పాదయాత్ర న్యాయస్థానం నుంచి దేవస్థానం అని వెళ్తుంటే తిండి పెట్టనివ్వలా, షెల్టర్ ఇవ్వలేదు, పొలాలు ఇవ్వలేదు, టాయిలెట్లకు వెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు మహిళలు. మర్చిపోతారు ఇవన్నీ. అవన్నీ ఉన్నా కూడా ఇన్ని ఓట్లు పడ్డాయంటే కరుడు కట్టిన హృదయాలు ఇంకా అక్కడ ఉన్నాయి. అవి గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళెవరు మొన్న రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని కొంతమందికి పట్టాలు ఇచ్చారు కదా, వాళ్ళు ఎవరన్నా వచ్చి వేసిన ఓట్లు అవి లెక్కేసుకోవాల్సిన అవసరం ఉంది. పోస్ట్ మార్టం అవసరం ఇక్కడ. అవన్నీ వదిలేసి పర్సంటేజ్ లెక్కేసుకుంటే కుదరదు. విశాఖని రాజధాని చేస్తానంటే కూడా అక్కడ అన్ని వ్యతిరేకించారు ప్రజలు. ఇక్కడేమో ఈ రకమైన డ్యామేజింగ్ ఉంది అంటే చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంత ఈజీగా తీసేసే అంశం కాదు. రైట్, ఓకే, దాన్ని అక్కడితో పక్కన పెడితే అది మీరు చెప్పుకోండి. ఇదొక ఇష్యూగా మాత్రమే నేను హైలైట్ చేయదలుచుకున్నా. ఇక మనం పర్సంటేజ్ విషయానికి వస్తే లక్ష్మణ్ గారు అండ్ రవికుమార్ గారు, పటాభి గారు ఆల్సో, అండ్ మీరు కూడా మనకి ఇప్పటి వరకు వస్తున్న ఉజ్జాయింపు దీని ప్రకారం పార్టీలు ఇచ్చిన ఆధారంగా కూటమికి వచ్చిన ఓట్ల పర్సంటేజ్ 56.43. రవి గారు మీ దగ్గర ఉంటే ఉందేమో నాకు తెలీదు, నా దగ్గర ఉన్నది మాత్రమే నేను చెప్తున్నాను. 56.43. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39.37.
అంటే సుమారుగా 16.5% అప్రాక్సిమేట్ 17% కొద్దిగా అటు ఇటుగా. కూటమికి వచ్చిన ఓట్లకు వైసీపీకి వచ్చిన ఓట్లకు 17% తేడా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి 1.72% ఓట్లు వచ్చాయి. షేర్ని చూసినప్పుడు మీ స్టైల్లో అంటే మీ సెఫాలజీ దీంట్లో చూసినప్పుడు ఓట్ షేర్ని ఎలా అనలైజ్ చేస్తారు? కూటమికి కలిపి చూసినప్పుడు పార్టీల వారీగా విడిగా కాకుండా కూటమిగా చూసినప్పుడు సుమారుగా 56.56 కనబడుతుంది. వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా 39% కనబడుతుంది. సో మీ అనాలిసిస్ ఏంటిది? సో సింపుల్ ఈక్వేషన్ అండి. 2019 లో మీరు అబ్జర్వ్ చేస్తే 39.1% అనుకుంటా టీడీపీ స్కోర్ వచ్చింది. అవును, అప్పుడు వాళ్ళకి 23 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు వీళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. వేరే పవన్ కళ్యాణ్ గారికి 5.8 6.2 అనుకుంటా లాస్ట్ టైం 2019 లో అరౌండ్ 6 వచ్చింది. బట్ విత్ 1 సీట్ రాజోలు ఒకటే గెలుచుకున్నారు వాళ్ళు. బట్ అప్పుడు వైసీపీకి 49.4 ఎంతో పర్సెంటేజ్ వచ్చింది ఓవరాల్ గా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింపుల్ లాజిక్ ఏంటంటే వెన్ దే బోత్ హ్యావ్ యునైటెడ్, ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి కంటెస్ట్ చేస్తే 45% ఆఫ్ ఓట్ షేర్ అనేది ఆల్మోస్ట్ అక్కడ యాడ్ అయినట్టుగానే మీకు కనిపిస్తుంది. 2019 ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఏవేవైతే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించిన వర్గాలు ఉన్నారో, ఇప్పుడు బికాజ్ 2014కి 19కి మీరు అబ్జర్వ్ చేస్తే 2014లో 44.1% ఆఫ్ జగన్మోహన్ రెడ్డికి ఓట్ షేర్ వచ్చి 64 సీట్స్ వచ్చినట్టు అనుకుంటున్నాను. దానికి 2019కి వచ్చేటప్పటికి ఏంటంటే సేమ్ ఇప్పుడు ఎలా అయితే వ్యతిరేక వర్గాలన్నీ కలిసినాయో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు అన్ని వర్గాలు యాడ్ అయినాయి. యాడ్ అయినా కూడా ఓన్లీ 5% యాడ్ అయింది. 44 నుండి 49.1% కు 2% కు ఆయన అడ్జస్ట్ అయ్యాడు. బట్ హీ గాట్ 151 సీట్స్. మీకు ఇప్పుడు ఇదే ఈ నెంబర్ గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ నేషనల్ వైడ్ బీజేపీ కూడా 0.7% ఓట్ షేర్ డిప్ అయింది. 63 సీట్లు 2019కి 2024కి వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. వేరే కాంగ్రెస్ కి వచ్చేటప్పటికి 1.7% ఎంతో యాడ్ అయితే వాళ్ళు 44 సీట్స్ నుండి 99 సీట్స్ కప్పయ్యారు వాళ్ళు. సో ఈ నెంబర్ గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బట్ వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్స్ ఎ క్లియర్ మ్యాండేట్. మనకు అర్థమవుతుంది ఒకటే, ఏదైతే జనసేన 2019లో విడిగా పోటీ చేసి వచ్చినప్పుడు 6% ఉందో అది పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పోనెన్షియల్ గా గ్రోత్ అయ్యింది జరిగింది. కాపు కమ్యూనిటీ కన్సల్టేషన్ గానీ ఆయనకి మత్స్యకార సామాజిక వర్గాల్లో గానీ విపరీతమైన క్రేజ్ వచ్చింది. రెండో పాయింట్ ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పదలుచుకున్నాను. మీరు బికాజ్ అమరావతి ఇష్యూ మీద మాట్లాడారు కాబట్టి, వేరే మీరు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అక్కడ మురమల్ల అనే ఒక మండలంలో 15,000 కమ్మ సామాజిక వర్గం ఓట్లుంటే ఆ మండలంలో వైసీపీకి 570 ఓట్ల మెజారిటీ వచ్చింది. దానివల్లనే ఆ టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎవరు అనుకుంటానో ఆమె ఓడిపోవడం జరిగింది. సో మీకు రాష్ట్రం అంతా కమ్మ సామాజిక వర్గం ఏకమై 90% పాలరైజ్ అయిన పరిస్థితుల్లో ఆ పర్టికులర్ మండలంలో ఉన్న 15,000 ఓట్లు ఎందుకు వైసీపీ వైపు వెళ్ళాయి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు ఇప్పుడు అడిగారు అబ్జర్వేషన్ ఏం లేదు ఇక్కడ. కొన్ని దగ్గర ఏంటంటే లీడర్షిప్, ఇప్పుడు కొంత బ్యాక్ స్టాబింగ్ యూనిట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు అవతల వ్యక్తి గట్టి అభ్యర్థి అయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనీ ప్లేస్ ఏ వైటల్ రోల్. బట్ అక్కడ క్వైట్ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఆ సీట్ మేము గెలుస్తుంది అనుకున్నాము, టీడీపీకి ఎడ్జ్ ఉంది వాస్తవంగా. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ దట్ హ్యాస్ ఫాలెన్ డౌన్. అది నిజంగా మాకు చాలా సర్ప్రైజింగ్. తీరా వెళ్ళి ఇన్ డెప్త్ వెళ్ళి చూస్తే ఆ మండలంలో 15,000 కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యపడింది అనేది మాకు కూడా అంత చిక్లా. నేనంతా మా డేటా ఇన్పుట్స్ అనేవి వాటి మీదనే మేము ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మాకు ఇది కనిపించింది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో ఈ నెంబర్ గేమ్స్ అనేవి ఏంటంటే క్వైట్ ఆఫన్ అటు మారుతూ ఉంటాయి, ఇటు మారుతూ ఉంటాయి. బట్ వెరీ క్లియర్ గా చెప్పాలంటే, సింగిల్ పాయింట్ లో చెప్పాలంటే 2019 లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎడిషనల్ ఫోర్స్ అయితే మీరు అన్నదానికి రవి గారు మీరు అన్నదానికి ఏదైనా ఒక కులము పూర్తిగా ఒక పార్టీకే గుండు గుత్తగా వేయాలని ఎక్కడా లేదు. కులంలో అభిమానాలు ఉంటాయి కాబట్టి అది. కానీ ఇక్కడ బాధితులు, ఐ వాజ్ టాకింగ్ అబౌట్ వీళ్ళు దాన్ని ఏమంటారు, అమరావతి ప్రాంతంలో వాళ్ళు అన్ని వేల ఓట్లు ఎలా వేయాలి అనేది బాధితులు కదా వాళ్ళు. బాధితులు పైగా
వరుసగా 16 రోజులుగా ఉద్యమం జరుగుతుంటే కూడా వాళ్ళు ఓట్లు వేశారంటే ఆ ఉద్దేశంతోనే ఇక్కడ కులాల గురించి ఇది వేరు. మీరు చెప్పింది ఓకే, కొంతవరకు రీజన్స్ ఉంటాయి. రైట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ 2019లో 49% ఓట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీకి 39% ఓట్లు వచ్చాయి. 10% చాలా హ్యూజ్ గ్యాప్ ఉండింది. ఇప్పుడు చూస్తే 17%, సుమారుగా 16.5-17% కూటమికి వీరికి ఉంది. పోనీ తెలుగుదేశము వీళ్ళు విడిగా తీసుకున్నా కూడా 6% డిఫరెన్స్ ఉంది. సో ఈ ఎందుకు ఇంత డిఫరెన్స్? ఎవరు దూరం అయ్యారనుకుంటున్నారు వైసీపీకి? ఏ వర్గాలు దూరం అవడం వల్ల ఇంత తేడా వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రత్యేకించి యువత ఖచ్చితంగా దూరం అయింది. ఆయన ఏదో నేను సచివాలయ సిబ్బందిని పెట్టాను, జాబ్స్ ఇచ్చాను, వాలంటీర్లు పెట్టాను, జాబ్స్ ఇచ్చాను అంటే దాని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు యూత్. ఎందుకంటే పరిశ్రమలు రాలేదు, ఇతర ఉపాధి అవకాశాలు లేవు. అక్కడి నుంచి వదిలిపెట్టి హైదరాబాదు లేకపోతే అటు మెడ్రాస్ కు వెళ్ళిపోయి జాబులు ఎత్తుకునేటువంటి పరిస్థితుల్లో యూత్ ఎంత నిరుత్సాహంగా ఉన్నారంటే అంత నిరుత్సాహంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేసేటు చేయలేదు కదా. దానివల్ల 2% నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా వ్యతిరేక ఓటే వేశారు. దాంట్లో ఏం సందేహించాల్సిన పని లేదు. అందుకని ఆ శాతం పెరిగింది. అలాగే ఆయన మహిళలు నేనేదో బటన్ నొక్కి వేస్తున్నా కాబట్టి మాకు వేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంట్లో మనము 5 మందో 6 నలుగురు ఉన్నప్పుడు, ఓట్లు ఉన్నప్పుడు ఫ్యామిలీ పెద్ద ఎప్పుడు కూడా ఎక్కడో ఒక చోట మహిళలు ఉండొచ్చేమో కానీ ఇంట్లో మగవాడు లేకపోతే సహజంగా ఇంటికి పెద్ద మగవాళ్ళే ఉంటారు. మనం పలానా పార్టీకి ఓటేయాలనుకుంటున్నామంటే నలుగురు ఇంట్లో యువకుడున్నా కూడా లేక తను అందరూ అనుకుంటుంటే ఆ ఇంట్లో ఉండే కోడలో లేకపోతే వెనకయ్య తల్లి వాళ్ళిద్దరు పోయి మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తామని చెప్తారా? అదా మాకు డబ్బులు వస్తున్నాయని మీరు చెప్పరు. ఎందుకంటే అది మన యొక్క సంప్రదాయం, ఉమ్మడి కుటుంబం యొక్క సంప్రదాయాలు, ఒకరికొకరు డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అనుకున్నట్టు వేయలేదు ఓట్లు. ఆయన ఏదో నాకు మోసం చేశారు ఎవరో అని ఈవీఎంల మీద ఇప్పుడు అనుమానం పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కరెక్ట్ కాదు. వ్యతిరేకత అన్నది బాగా ఉంది. 1 సంవత్సరం కాలం నుంచి డే బై డే లేదు, మంత్లీ యావరేజ్ తీసుకున్నా కూడా, అంటే చాలా మంది సర్వే సంస్థలు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నా, డే బై డే పెరుగుతూనే వచ్చింది ప్రభుత్వ వ్యతిరేకత తప్ప. లేకుంటే 17% ఎందుకు వ్యతిరేక, ఎంత మెజారిటీ ఎందుకు వస్తుంది ఆయన కాదని? అవును, ఏం సాధించి ఏమి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ ఇక్కడ ఏవైతే జనం చర్చించుకుంటుంటారో ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తను ఫెయిల్ అయిపోయాడు. తర్వాత నిరుద్యోగుల విషయం ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు మహిళలు ఎందుకు అట్రాక్ట్ అవుతారు? ఆయన ఏవో విపరీతంగా వెళ్ళిపోయి మహిళలంతా ఆయనకే ఓటేస్తారంటే ఓటేయడానికి కారణాలు ఏముంటాయి? ఈ బటన్ నొక్కే కార్యక్రమం అది కొత్త ఏం కాదు. అంతకుముందులో కొన్ని పథకాలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. తర్వాత అమ్మఒడి ఇవన్నీ ఇప్పుడు అది వేరే పేరు, గృహలక్ష్మి ఏవో పేర్లు ఎన్ని ఉంటాయి కదా. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ ఇచ్చాడు మేనిఫెస్టోలో, నేను ఇవన్నీ చేస్తానని చెప్పాడు. అరే ఆయన ఇచ్చాడు, ఈయన ఇచ్చాడు, మళ్ళీ ఆయన వస్తే ఆయన ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా. కాబట్టి మనం ఆయనకు ఓటేస్తే నష్టం ఏంటి అనేది చర్చకు జరిగినప్పుడు ఏంటంటే బయట పడలేదు. సర్వేలలో ఏమైపోయిందిరా అంటే సైలెంట్ ఓటర్స్ ఎక్కువ శాతం అయ్యారు. ఎందుకు చెప్పడం? ఇప్పుడు అన్నిటికీ మించి ఏంటంటే దౌర్జన్యకర విధానాలు ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుల దగ్గరైనా, లోకల్ లీడర్స్ దగ్గరైనా ఓటర్స్ బయట పడరు. సైలెంట్ గా లోపలికి వెళ్ళి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇది మనం గమనించి ఈ దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయి కదా. ఆ దౌర్జన్యాలు కూడా ఎందుకు చెప్తారు? సర్వేలకి ఎట్లా అంతు చిక్కుతుంది? ఇప్పుడు నేనే ఒక పోలింగ్ కేంద్రం దగ్గర, మామూలుగా మనం జర్నలిస్టులు పోలింగ్ కేంద్రం నుంచి కొంచెం దూరంగా నిలబడి వచ్చే వాళ్ళతో కాస్త మాటలు కలిపి ఏ పార్టీకి వేశారంటే చెప్తారు. గతంలో అలాగా అంచనా వేశాము. ఈసారి నేను 10 మందిని అడిగితే ఒక్కరికి కూడా, ఒక మహిళ వృద్ధురాలు చదువుకుంటురా ఆమెకు, నేను చెప్పలేనిది ఎలా చెప్తా ఉండే ఓటేసిందని.
అంటే అలాంటి పరిస్థితుల్లో ఈ అంచనాలు ఎందుకు తారుమారయ్యాయి, ఈవీఎంలు ఎందుకు మేనేజ్ చేశారనేది ఆయన భ్రమపడుతున్నాడు. దాన్ని ఈవీఎంలు మేనేజ్ ఎవరు చేస్తారు, ఎవరు చేయగలుగుతారు? సాధ్యమయ్యే పని అటువంటి పరిస్థితులు. రైట్, ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు. పట్టాభి గారు, ఫైనల్గా ఈ పర్సంటేజ్లు మనం చూస్తే ఒక క్లారిటీ కనపడుతుంది ఎవరెవరి బలం పెరిగింది అనేది. లాస్ట్ టైం 49% వచ్చి ఇప్పుడు 39%కి వచ్చిన వైసీపీ దాదాపు 9 to 10% లూజ్ అయింది. మీ ఇండివిజువల్ కెపాసిటీ 6% అబో 6 to 7% ఇండివిజువల్ బలం పెరిగింది, అంతే కదా ఇప్పుడు మనం ఈ లెక్క ప్రకారం చూసినట్లయితే. వేరే జనసేన కూడా 1 to 2% పెరిగింది. లాస్ట్ టైం 5.8 to 6% ఏదో అన్నారు, ఇప్పుడు 7% నియర్లీ ఉంది. రైట్, బీజేపీ కూడా అంతకుముందు 0.8% అన్నారు, ఇప్పుడు 2.8% చూపిస్తున్నారు బీజేపీ. సో వీళ్ళు బీజేపీ 2% పికప్ చేసుకుంది. సో వీళ్ళ బలాబలాలు పెరిగినాయి. సో అందువల్ల ఈ వేరియేషన్ అనేది డెఫినెట్గా కూటమి ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఎవరికి ఎంత బలం ఉందో అంత ఓటు 100% ట్రాన్స్ఫర్ అయింది అనుకోవచ్చా? అందుకే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అనుకోవచ్చా? ఖచ్చితంగా వికే గారు, ఖచ్చితంగా ప్రతి ఓటు ట్రాన్స్ఫర్ అయింది. జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయింది, టీడీపీ ఓటు జనసేనకి అయింది, బీజేపీ ఓటు టీడీపీకి, వైస్ వర్సా. ప్రతి ఓటు కూడా 3 పార్టీల మధ్య ట్రాన్స్ఫర్ అయింది కాబట్టే మనకి ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అట్ ది సేమ్ టైం మెజారిటీస్ కూడా వీకేరు. మీరు ఓటు ట్రాన్స్ఫర్ బ్రహ్మాండంగా జరిగిందంటే మీరు మెజారిటీలు చూస్తే, ఇప్పుడు ఉదాహరణకి 30,000కి పైగా మెజారిటీ వచ్చినటువంటి నియోజకవర్గాలు, అంటే మేము గెలిచినటువంటి 164 స్థానాల్లో 30,000కి పైగా మెజారిటీతో గెలిచినటువంటి స్థానాలు దాదాపుగా 55 స్థానాలు ఉన్నాయి. 50కి పైగా మెజారిటీతో గెలిచినటువంటి స్థానాలు దాదాపు 13-14 స్థానాలు, 50,000 ప్లస్ మెజారిటీలు. 60,000కి పైగా 60,000 ప్లస్తో గెలిచినటువంటి స్థానాలు దాదాపుగా 11-12 ఉన్నాయి. 70,000కి పైగా మెజారిటీతో గెలిచినటువంటి స్థానాలు ఒక 5 ఉన్నాయి. 80,000కి పైగా గెలిచినటువంటి మెజారిటీ స్థానాలు 2 ఉన్నాయి. 90,000కి పైగా 3 స్థానాలు, ఒకటి గాజువాక, 2 భీమిలి, 3 మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మంగళగిరిలో 91,413. అంటే ఇంత భారీ మెజారిటీలు అసలు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా చూసాము వీకే గారు? ఇది ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరిగింది కాబట్టి ఇంత భారీ మెజారిటీలు ఇన్ని నియోజకవర్గాలు చూసాం. రెండోది వీకే గారు, ఇక్కడ టోటల్ ఓటు డిఫరెన్స్ కూడా ఒకసారి నేను ఇందాక నుంచి క్యాల్కులేట్ చేస్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ కొంత డేటా కూడా తీసుకుని సబ్జెక్ట్ కరెక్షన్. ఇప్పుడు మొన్న ఈ ఎన్నికల్లో కూటమికి మనం చూసినట్లయితే మొత్తంగా 1,90,00,000 ఓట్లు కూటమికి రావటం జరిగింది. 1,86,56,300. 1,86,56,300. సరే, ఒక 2-3 లక్షలు అటు ఇటుగా ఉండొచ్చు, ఇంకా కొంత కరెక్షన్స్ కొన్ని ఉండవు, చూద్దాం. సరే, సుమారుగా పోనీ 1,87,00,000 వేసుకోండి. నేను 1,90,00,000 అంటాను, మీరు 1,87,00,000. అదేవిధంగా అదే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు చూస్తే సుమారుగా 1,31,00,000 ఉన్నాయి. సో దాదాపుగా ఒక 56 నుంచి 57 లక్షలు ఇక్కడ మనకు వేరియేషన్ కనపడతా ఉంది. వేరాజ్ ఇన్ 2019 మీరు చూసినట్లయితే అది కేవలం అరౌండ్ 32 lakhs ఉంది. 1,56,00,000 అప్పుడు వైఎస్ఆర్సీపీకి వస్తే 1,23,00,000 టీడీపీకి వచ్చింది. అప్పుడు అరౌండ్ 32-33 lakhs ఉంది. అయినా వాళ్ళకి అంటే అప్పుడు 32-33 లక్షలకు వాళ్ళు 151 స్థానాలు వస్తే ఇవాళ మాకు దాదాపుగా 57 లక్షలు ఓట్ల మెజారిటీ వచ్చింది 164 స్థానాలకి. 2014లో అయితే 5 లక్షల ఓట్లే కదా డిఫరెన్స్. మెజారిటీలు ఏ విధంగా వచ్చాయో 1% గ్యాప్ 5 lakhs ఓట్స్ 2014లో. 2014 ఓకే, అది అప్పుడు ఒక కానీ ఈసారి దాదాపుగా 56-57 లక్షల ఓట్ల గ్యాప్ అండి. అంటే అందుకే కదా ఇంత చర్చ చూడండి. అవును, సో 70% ఓట్ షేర్ డిఫరెన్స్. ఇవన్నీ